గాయ్స్ అందరికీ నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఫుల్ స్పెషల్ ఉండబోతుంది. ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్. సో గాయ్స్ అందరికీ నమస్తే. స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ మర్చిపోయా. సో కొత్త ఎవరైనా చూస్తామంటే నా పేరు రాజేష్ అండ్ రాజేష్ మధ్యలో. సో దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో అయితే ఫుడ్, ఫ్యాషన్, ట్రావెలింగ్ గురించి అయితే కంప్లీట్లీ నా లైఫ్లో జరిగే మూమెంట్స్ అండ్ మెమరీస్ అయితే ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటా. అండ్ దిస్ ఈస్ మై పర్సనల్ ఛానల్. అండ్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు వన్ స్పెషల్ అకేషన్. ఏంటిది అది? ఇట్స్ సస్పెన్స్. చాలు కదా. సో సీ యూ ఆన్ ద స్పాట్. ఓకే బాయ్. The wait is over. ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా బండి ఓకే ఓకే మమ్మీ థ్యాంక్స్. నరసింహ పట్టు. మన జిందగీలో ఏది అంత స్మూత్గా జరగదు. అందుకనే కొన్న బండి అయినా కొన్న రోజే దొబ్బుడు అవుతారు. మందేదంతా కాళ్ళు గట్టిగా స్టాండ్. జస్ట్ రోమింగ్. కొత్త వాటి కొన్నాం. ఆగం ఆగం తిరుగుతాం. ఈరోజు అయితే నా దిల్ ఖుషి అయిపోయింది అనుకోరాదు. ఎందుకంటే మా మమ్మీ లిటరల్లీ స్కూటీ కొందామని ఎప్పటి నుంచో జమాన్ నుంచి అంటాను. బట్ కుదరలే ఇక. కానీ ఇప్పుడైతే ఈరోజు అయితే సక్సెస్ఫుల్లీ మా అమ్మ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. తనైతే ఫుల్ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. నేనైతే ఇంకా డబల్ హ్యాపీ. అంటే ఎంత సంతోషంగా మూమెంట్ ఫీల్ అయింది ఎప్పుడంటే మళ్ళీ నా బర్త్డే రోజు, తర్వాత మళ్ళీ ఈ రోజు. ఎందుకంటే మా మమ్మీ డ్రీమ్ ఫుల్ అయిపోయింది. ఏంటి అంటే నార్మల్ లైట్ అది అనుకుంటాం, కానీ మన వరకు మన బాయ్స్ వరకు అయితే ఓకే, కొందరికి అవి కూడా ఇష్టం ఉంటుంది. బట్ అది ఉమెన్స్కి అయితే కొందరికి స్కూటీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఊహ తెలిసిన కాడ నుంచి వాళ్ళ డ్రైవింగ్ చేద్దాం, స్కూటీ నడుపుదాం అని చిన్న ఆశ ఉంటుంది. లైక్ అందరిలాగానే మా మమ్మీకి కూడా స్కూటీ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎప్పటి నుంచో అనుకుంటుంది లైక్ స్కూటీ తీసుకుందాం, నాకంటూ సొంతం స్కూటీ ఉండాలి, ఎక్కడికైనా పోనీకైనా రానికైనా నాకంటూ ఒక బైక్ ఉండాలి అని చాలా ఆశ ఉండే ఆ మమ్మీకి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక తీసుకోకుండా ఇప్పుడైతే అన్ని వర్కౌట్ అయిపోయినాయి. సో మమ్మీకి అయితే స్కూటీ తీసుకున్నాం అండ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తనకు బండి నచ్చింది, ఆ కలర్ నచ్చింది, అది లిటరలీ తను ఆ డ్రైవింగ్ ఫీల్డ్ని ఎంజాయ్ చేసింది. కొంచెం రాదు,
బట్ నేర్చుకుంటారు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు. అండ్ ఈరోజు మాత్రం ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మమ్మీని బైక్ మీద ఎక్కించుకొని, అదే కొత్త బండి మీద ఎక్కించుకొని మమ్మీని తీసుకొని పోతుంటే, అంటే మమ్మీని అదే బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని పోతుంటే తనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. లిటరలీ తన హ్యాపీనెస్ చూసిన కళలు నీళ్ళు తిరిగింది, అంత హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ. లిటరలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మూమెంట్. నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను, లైక్ దాన్ని ఆ ఫీల్ని నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే అది అంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ లిటరలీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మూమెంట్. షీ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేనైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు, నేను మా మమ్మీ హ్యాపీ ఉన్నానంటే నేను లిటరలీ పిచ్చ హ్యాపీ ఉన్నట్టే. అండ్ ఫైనలీ తన కోసం అయితే స్కూటీ తీసుకున్నాం, తనైతే ఫుల్ హ్యాపీ, నేను హ్యాపీ, ఫ్యామిలీ అంతా హ్యాపీ ఉన్నాం. ఇదే ఈరోజు వీడియో. అండ్ మీకు ఇట్లా నచ్చేది ఉంటే లైక్ చేయండి, అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ అని కింద కామెంట్ చేయండి. అండ్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకొని, వెంటనే నేను అప్లోడ్ చేసి మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా నేనైతే మీకు ఫోన్లో కట్టిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ ఆల్, జాగ్రత్త, లవ్ యూ ఆల్, బాయ్.